ఓకే అండ్ ఫైనల్ ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారండి? ఈ వీక్ నాకు తెలిసి సంజనానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సుమన్ శెట్టికి సింపతి కార్డు ఉంది అండ్ భరణికి తనుజ సపోర్ట్ ఉంది. కాబట్టి ఉన్న 5 మెంబర్స్ తర్వాత వీక్ గా ఉంది ఎవరు అంటే సంజన గారు. సంజన గారికి ఓకే ఈ వీక్ ఒకవేళ తనకి మంచిగా ఆడి తను ఈ వీక్ లో ఉంటే సుమన్ శెట్టి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం సంజన గారు వెళ్ళిపోతారు. సంజన గారు వెళ్ళిపోతారు. టాప్ 3 నా ప్రకారంగా చూసుకుంటే ఇమాన్యుయల్ టాప్ 1, టాప్ 2 వచ్చేసి డెమాన్ పవన్, టాప్ 3 వచ్చేసి కళ్యాణ్. విన్నర్ ఎవరు అవ్వాలి అనుకుంటే జనాలు గుర్తించాల్సింది ఏంటి అంటే అందాన్ని కాదు, వాళ్ళకున్న వృత్తిని కాదు, కష్టాన్ని గుర్తించాలి. కష్టం గుర్తించి మాత్రమే మనం ఓట్ చేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అనేది ఒక ప్లాట్ఫామ్ అందరికి దక్కదు. దక్కింది అంటే వాళ్ళు ఎంతో కొంత ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే వస్తారు. ఒక అబ్బాయితో నువ్వు కలిసి తిరగడానికి కాదు, లేకుంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి కాదు. కష్టాన్ని చూపించుకోవాలి, గెలవాలి, బయట పబ్లిసిటీ పెరగాలి, ఫేమ్ రావాలి. మనం కూడా ఏం తెలుసుకోవాలి, ఒక పర్సన్ దగ్గర నుంచి కష్టపడే తత్వం నేర్చుకోవాలి. ఒక మనిషి ఇంకో మనిషితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవాలి. అంతే తప్ప గానీ కంటెంట్ ఉండి లవ్ ట్రాక్లు నడిపించే వాళ్ళు కాదు. సో ఇమాన్యుయల్ 100% తను చాలా జెన్యున్ పర్సన్. తనకి నచ్చితే నచ్చింది అని చెప్తాడు, నచ్చకుండా నచ్చలేదు అని చెప్తాడు. కష్టం ఉంటే దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతో కష్టం అనిపిస్తే దూరంగా వెళ్ళిపోతాడు. అంతే తప్పగా ఇబ్బంది మాత్రం పెట్టాడు. అవునండి, ఎవరైనా గెలవాలి అనే చూస్తారు కదా. నేను పక్క వాళ్ళని గెలిపిస్తా అని ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి రారు. అడగాలి అని చెప్పేసి తనకు ఒక చిన్న స్వార్థము ఏముందో, వాళ్ళ విషయాలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో బయట నుంచి జరిగినవి అనేది ఎవరికైనా ఉంటది. అలాంటప్పుడు తను చేయడంలో తప్పు లేదు అని నా ఫీలింగ్ అనిపించింది. అది వాస్తవమే. ఆ ఒక్క విషయంలో నేను కొంచెం హట్ అవ్వడం జరిగింది. కానీ ఏమనిపించింది అంటే తర్వాత ఆలోచన చేస్తే అవును, తను వాళ్ళ లవర్ తో కలిసి ఉన్నప్పుడు ఇంట్లోకి రాలా, విడిపోయిన తర్వాత ఏం జరుగుతుందో బయట తెలీదు తనకి. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకుంటా అనుకున్నాడు. కానీ గౌరవ్కి పేరెంట్స్ మిస్ అవ్వడం అనేది అది నిజంగా చాలా అది కష్టంగా అనిపించింది. ఎవరికైనా పేరెంట్స్ రావడమే ఒకటి. నేను నా ప్రకారంగా నేను చెప్పుకున్న ఆన్సర్ ఏంటంటే ఇమాన్యుయల్ ప్రకారం గౌరవ్ వచ్చి కొన్ని వీక్స్ అవుతుంది. గౌరవ్ ఏం ఫస్ట్ నుంచి వచ్చిన పర్సన్ కాదు, ఫస్ట్ డే నుంచి ఇంట్లో ఉన్న పర్సన్ కాదు. సో ఇమాన్యుయల్ చాలా ముందు నుంచి వచ్చాడు, తను అన్ని చేసి ఉన్నాడు కాబట్టి తనకు అవసరం బయట ఏం జరుగుతుంది అనేది. అది నేను నన్ను అవునండి, ఎవరైనా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనే చూస్తా. నా చుట్టూ 100 మంది ఉన్నా సరే గానీ నాకు ఎవరు ప్రొటెక్షన్ ఎక్కువ ఇస్తారు అని చెప్పేసి ఆలోచన చేస్తా. అలాంటప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్ అవుతేనే ప్రొటెక్షన్ ఎక్కువ అనేది తనకు ఉంది. అలాంటప్పుడు తను పోరాడడంలో తప్పులేదు, తను ఆశపడడం తప్పులేదు. అవును, అసలు తనుజ తను అడిగాడు డెమాన్ కరెక్ట్ గా కామెడీగా ఉందా, ఇది కామెడీ స్కిట్ అని చెప్పేసి అడిగితే యాటిట్యూడ్ గా నవ్వు అని సమాధానం చెప్పేస్తుంది. అంటే మీకు ఒక మనిషిని నామినేట్ చేసేది నువ్వు వెళ్ళి ఇమాన్యుయల్ దగ్గరికి, సరే నాకు ఇమాన్యుయల్ ఫేవర్ అయినా సరే ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఆయనతో అంతా చెప్పేదంతా చెప్పి ఏడ్చేసి తూడ్చేసి అంటే నువ్వు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు, ఉన్న గంటలో 15 నిమిషాలు నువ్వు కనబడాలనుకుంటున్నావా, అందుకోసం నువ్వు కంటెంట్ క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తున్నావా? డెమాన్ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు డెమాన్ ని నామినేట్ చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? చూసే వాళ్ళం పిచ్చోళ్ళమా జనాల మనమంతా? నీకున్న ఆప్షన్ ఏంటి? నామినేషన్ లో పెట్టుకొని పర్సనల్ గా తీసుకొని చెప్పు, మళ్ళీ నువ్వు నామినేట్ చేయనప్పుడు. అంటే లైక్ ఇప్పుడు తనుజ గారు నామినేట్ చేయాలనుకున్న పాయింట్ వెళ్ళారు, కాకపోతే ఇమ్మాన్ గారి నుంచి వచ్చే ఆన్సర్ కి ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు కాబట్టి డిమాండ్ పవర్ సెట్ చెప్పారంటారా? అది అక్కడ చూపించిన ప్రోమోలో మనం ఫుల్ గా చెప్పలేము. కానీ నిజానికి కనిపిస్తుంది ఏంటంటే అవును ఎమోషనల్ అయ్యాడండి. ఇమాన్యుయల్ ఎమోషనల్ అవుతే నీ ఒపీనియన్ ఏ విధంగా చేంజ్ చేసుకుంటావు? నీ ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా సరే తప్పు అని చెప్పేంత నీకు ఉండాలా. ఆ కెపాసిటీ ఉన్నప్పుడే నువ్వు ఓటింగ్ వరకు వెళ్ళాలా. అంతే తప్ప నీ ఏడ్చిల్లు కదా, నా ముందు తుడుచుకున్నారు కదా అని చెప్పేసి నువ్వు మళ్ళీ పక్కకి వెళ్తే కరెక్ట్ కాదు కదా. తను నామినేట్ చేయి, తను వెళ్ళిపోతే నీ వల్ల వెళ్ళిపోయిన పేరు వస్తుంది కదా నీకు. అందుకోసం ఇప్పుడు ఏడ్చినా కూడా నామినేట్ చేసిన అనేది ఎక్కడ తనకు బ్యాడ్ అవుతుందో అని చెప్పేసి తనకు కావాలని షిఫ్ట్ అయింది, ప్లేట్ విలాయించింది అంతే. ఇంకా అవును, రీతు ఇమాన్యుయల్ గొడవ పడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రీతుకి ఇమాన్యుయల్ చాలా సపోర్ట్ చేశాడు. సరే వాళ్ళ విషయాలకు వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ హర్ట్ అయిందో తెలియదు, దాని వల్ల వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నాగార్జున గారు అసలు ఇంకా సంజన గారు కానీ రీతు గారు కానీ ఇంకా పార్టీ మాట్లాడదన్నారు, బట్ ఈ రోజు నామినేషన్ లో మళ్ళీ పెట్టారు పాయింట్. అవును, రీతు నామినేట్ చేస్తుంది కాబట్టి అప్పటికి సంజన గారు చెప్పింది ఐఎమ్ డన్, నాకు ఇంతకు మించి ఇంకా దీని గురించి మాట్లాడాలని లేదు, నామినేట్ చేయని చెప్పేసింది. ఇప్పటి నుంచైనా వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయలేం, ప్రోమో వచ్చేసింది కాబట్టి మన ఒపీనియన్ మనం చెప్పలేము, ఉన్నదానికి మనం ఒపీనియన్ చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.
ఆడాల్సి. తనుజ గారిని డామినేట్ చేసి రీతు గారు ఏమైనా పైకి వెళ్ళే ఖచ్చితంగా రీతుకి అంత కెపబిలిటీ ఉంది, అంత స్ట్రాంగ్ పర్సన్. కానీ తను ఏంటంటే తన వేలో వేరే వెళ్ళిపోతూ తను కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. తనుజకి కెపాసిటీ లేదు, తనుజ అరవడం మాత్రమే సరిపోతుంది. మిగతా వాళ్ళతో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడంలో తను హైలైట్ అవ్వడం జరిగిపోతుంది తప్ప కానీ తను ఓడిపోతే అరవడము, తను గెలిస్తే హగ్గులు ఇవ్వడము ఇది కాదండి కంటెంట్ అనేది. ఎప్పుడు కానీ రీతు ఏంది గెలవాలి అనే కసితో వెళ్తుంది, తనకి లక్ ఫేవర్ చేయట్లేదు అంతే తప్ప కానీ లక్ ఫేవర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రీతు టాప్ 5 లో ఉంటది. సో కళ్యాణ్ గారి కోసం చాలా మంది ఆయన ఫ్యాన్స్ బయట ట్రెక్కింగ్ ఇస్తున్నారు, పెద్ద పెద్ద కొండలు ఎక్కుతున్నారు, మంచు శిలాలు ఎక్కుతున్నారు, అక్కడికి కళ్యాణ్ ఫోటో ఎగరేస్తున్నారు. అయితే వాళ్ళకి ట్రెక్కింగ్ చేయాలన్న ఆతృత ఎక్కువ ఉంది, ఆరాటం ఎక్కువ ఉంది. ఏ విధంగా ఫేమస్ అవుతాము అంటే కళ్యాణ్ ఫోటో పట్టుకుంటే మనం ఫేమస్ అవుతాం, మనం ఎక్కింది చూపించాలంటే ఏదో ఒకటి కంటెంట్ కావాలని వాళ్ళు కూడా కంటెంట్ క్రియేట్ చేసుకొని కళ్యాణ్ ఒక ఫ్లెక్సీ పట్టుకొని తిరుగుతున్నారు. అంటే వాళ్ళు ఏమైనా పెయిడ్ ట్రెక్కింగ్ ఏమైనా చేస్తున్నారట? మేబీ అయి ఉండొచ్చు, మనం చెప్పలేము. మనం అయితే పెయిడ్ గా చేయట్లేదు కాబట్టి వాళ్ళు పెయిడే కావచ్చు, మనం చెప్పలేము. పెయిడ్ అని చెప్పలేము, పెయిడ్ కాదు. అడుగుతున్నారు రీసెంట్ గా మేము వీడియో చూసి కామెంట్ అడుగుతున్నారు, అన్న మీరు ఇమాన్యుయల్ కి సపోర్ట్ ఇస్తున్నారు, మీరేమైనా పెయిడ్ సపోర్ట్ రా అని అడుగుతున్నారు. ఇమాన్యుయల్ కి ఒకవేళ మనం సపోర్ట్ చేసేది ఉంటే మొత్తం నేను కూడా పెయిడ్ అయితే తనుజ సైడ్ వెళ్ళిపోతా కదా, పైసలు తీసుకొని వెళ్ళిపోయావు అని అయితే తనుజ సైడ్ వెళ్ళిపోతా. ఇమాన్యుయల్ కి ఎందుకు సపోర్ట్ చేస్తా? ఇమాన్యుయల్ పిఆర్ లని పెట్టుకొని వెళ్ళాల్సిన కర్మే లేదు, ఎందుకంటే తన జెన్యున్ పర్సన్. తను ఆల్రెడీ ఒక సెలబ్రిటీ, ఒక కామెడీ పర్సన్ గా కమెడియన్ గా తనకు పేరుంది. అంత పేరున్న పర్సన్ పిఆర్ లను పెట్టుకొని వెళ్ళాల్సినంత అవసరం అయితే తనకు లేదు. జెన్యున్ గా గెలవాలి అనుకున్నాడు, జెన్యున్ గా వెళ్ళాలనుకున్నాడు. ఓకే, సో మీ పరంగా టాప్ 5 ఎవరెవరు? టాప్ 5 టాప్ 1 లో ఇమాన్యుయల్ ఉండాలి, టాప్ 2 డెమాన్ ఉండాలి, టాప్ 3 రీతు ఉండాలి, టాప్ 4 కళ్యాణ్ ఉండాలి, టాప్ 5 భరణి ఉండాలి. సో తనుజ గారు ఎక్కడా లేదు, నాకు ఇష్టం లేదు. తనుజ గారు అసలు సీజన్ లో ఉండకుండానే బాగుండేదని ఫీలింగ్ వచ్చింది నాకు. సో తనుజ గారు మరి ఈ వీక్ లో నామినేట్ అయ్యారు, సో నామినేట్ అయిన ఆవిడ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా మరి? తనుజ ఎలిమినేట్ అయ్యేది భయ్యా, కప్పు చేతికిచ్చి పంపిస్తారు, ఆమె ఆల్రెడీ పెట్టుకొని వచ్చింది కాబట్టి. టాప్ 5 లో వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అదే నా ఒపీనియన్ బ్రో, నా ఒపీనియన్ అది. యాజ్ ఏ ఆడియన్ గా, యాజ్ ఏ వ్యూవర్ గా నా ఒపీనియన్ చెప్తున్నా. జనాల ఒపీనియన్ మొత్తం నేనెందుకు చెప్తా? జనాల ఒపీనియన్ ఏముంది? తనుజ ఉంది. తనుజ ఏం చేస్తుంది? స్మార్ట్ గా తయారవుతుంది, చీర కడుతుంది, టిక్కు టక్కు అని తిరుగుతుంది. అంతకు మించి ఆమె చేస్తున్నది ఏమి లేదు. ఆ ఇంట్లో అరవడము, ఇంకొకరు సపోర్ట్ చేసుకుని గేమ్స్ ఆడుతుంది. సింగిల్ గా ఆడమనండి, రీతుతో ఒకసారి గేమ్ ఆడమనండి, తనుజ గెలుస్తుందేమో చూద్దాము. అయితే తనుజ రీతు వీళ్ళిద్దరు గొడవ పడితే రీతు గెలుస్తుంటారు ఖచ్చితంగా. దివ్యతోనే గెలవలేకపోయి, అసలు దివ్యకి తనుజకి గట్టి పోటీ ఇచ్చుంటే బాగుండేది. కానీ దివ్యాన్ని తీసుకొని వెళ్ళి పక్కకు పడేస్తున్నారు. ఇప్పుడు రీతు ఉంది కాబట్టి రీతుతో ఉండాలి.